Hi friends, welcome to TechNews episode 1100 and ఈరోజు డేట్ 11th October 2022. ఫ్రెండ్స్ ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ డీల్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. నెంబర్ ఆఫ్ డీల్స్ అనేవి వస్తున్నాయి. నాన్ ప్లస్ మెంబర్స్ కూడా ఈరోజు నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఛానల్లో కొంచెం యాక్టివ్గా ఉండండి. నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేసేసేయండి. ఒకటి చెప్పమంటే ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఒకటి ఇప్పుడే రీసెంట్గా వచ్చింది. సో ఇది మీకు అరౌండ్ 1000 రూపాయల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు 529 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇది ఖచ్చితంగా సూపర్ డీల్ అనమాట. ఒక లుక్ అయితే వేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఛానల్కి సంబంధించిన లింక్ ఫస్ట్ కామెంట్ లాగా పిన్ చేస్తాను. ఓకే, ఈరోజు మన టెక్నోస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి సామ్సంగ్ సంబంధించిన ఒక 2 ఫోన్స్ మీద మంచి డీల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సామ్సంగ్ గెలాక్సీ S22 ప్లస్ విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ ఇది మీకు 56,000కి వస్తుంది. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ వాడాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా ఒక సూపర్ డీల్ అయితే అవుతుంది. ఒక లుక్ అయితే వేయండి. అండ్ మీకు సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 3 ఉంది కదా, ఇది కూడా మీకు విత్ కార్డ్ ఆఫర్తో 54,000కి ఏమో వస్తున్నట్టుంది. సో దీని మీద ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి జియో అలాగే ఎయిర్టెల్కి సంబంధించిన 5G రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేస్తారు కదా. సో లాంచ్ చేసిన తర్వాత మేజర్గా ఒక 4 సిటీస్లో ఇనిషియల్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. ముంబై, ఢిల్లీ, వారణాసి అలాగే కోల్కతా. సో వీటిలో ఇప్పుడు ఎయిర్టెల్ అలాగే జియో ఈ 2 5Gని టెస్ట్ చేసిన తర్వాత యావరేజ్ స్పీడ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో జనరల్గా కొంచెం జియోనే కొంచెం లీడ్ పొజిషన్లో ఉంది. ఎక్కువ స్పీడ్స్ అనేది ఆఫర్ చేస్తుంది వెన్ కంపేర్డ్ విత్ ఎయిర్టెల్. అది ఢిల్లీలో కావచ్చు, కోల్కతాలో కావచ్చు, ముంబైలో కావచ్చు, వారణాసిలో కావచ్చు. సో యావరేజ్గా జియో వాళ్ళు హైయెస్ట్గా 600 Mbps డౌన్లోడ్ స్పీడ్ని చూపిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇది ఇనిషియల్ స్టేజ్లోనే ఎలా ఉంది అండ్ ఫ్యూచర్లో ఇంకా బెటర్ స్పీడ్స్ అనేవి మనం చూడొచ్చు అనమాట. సో కాకపోతే గుర్తుపెట్టుకోండి, 5G స్పీడ్స్ ఎంత స్పీడ్గా ఉన్నాయో మీ డేటా ఖర్చు కూడా అంటే డేటా యూసేజ్ కూడా అంతే స్పీడ్గా ఖర్చు అవుతూ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ బ్యాటరీ డ్రైన్ కూడా చాలా హెవీగా అవుతుందని చాలామంది కంప్లైంట్ కూడా చేస్తున్నారు. సో అందుకని వెయిట్ చేయండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది రావడానికి టైం అయితే పడుతుంది. అండ్ మన హైదరాబాద్లో కూడా ఈ 5G టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఎయిర్టెల్ వాళ్ళకి సంబంధించింది చాలా ఏరియాస్లో 5G అనేది అవైలబుల్గా ఉంది. ఆల్రెడీ ఏ ఫోన్స్కి అవైలబుల్గా 5G అనేది అవైలబుల్గా ఉందనేది నేను కంపాటబుల్ లిస్ట్ అనేది ఒకటి ఈరోజు ఒక చిన్న షార్ట్ వీడియో రూపంలో చేస్తాను. ఇక్కడ కార్డ్స్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఆ ఫోన్స్కి మాత్రమే 5G ప్రజెంట్గా హైదరాబాద్లో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో ఎవరైతే 5G టెస్ట్ చేద్దాం అనుకుంటారో, ఎవరైతే మీ డేటాని త్వరగా ఖర్చు చేసుకుందాం అనుకుంటారో, నైట్ ఏం ప్లాన్ పెట్టుకోలేదు, నైట్ ఏం ప్లాన్స్ లేవు కదా, అలా అనుకుంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని లాంచ్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 అనమాట. ఇది 6nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. TSMC మీకు ఇది యాక్చువల్గా. సో ఖచ్చితంగా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది మిడ్ రేంజ్లోనే మీకు 200 MP కెమెరాని సపోర్ట్ ఇవ్వగలిగిన కెమెరా ప్రాసెసర్ అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటయ్యా అంటే మనకి 20,000 రూపాయల బడ్జెట్లో 200 MP కెమెరా ఫోన్స్ అనేవి లాంచ్ కాబోతున్నాయి. అండ్ రెడ్మీ వాళ్ళు మేము విన్నాం అని వెంటనే రెడ్మీ వాళ్ళు దూకుతున్నారు. రెడ్మీ Note 12 సిరీస్ అనేది ఈ మంత్లో చైనాలో లాంచ్ కాబోతుంది. అండ్ ఆ రెడ్మీ Note 12 సిరీస్లో టాప్ మోడల్లో మనకి ఈ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. అండ్ 200 MP కెమెరాని 20,000 రూపీస్ బడ్జెట్లోకి తీసుకొస్తారు. మేబీ మన ఇండియాలో ఇది నెక్స్ట్ మంత్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్లే స్టేషన్ నుంచి. సో ప్లే స్టేషన్ 5 ఉంది కదా, PS5. సో దీనికి సంబంధించిన స్టాక్స్ అనేవి మన ఇండియాలో చాలా తక్కువగా అవైలబుల్గా ఉన్నాయి. అది వచ్చిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోతూనే ఉన్నాయి కదా. సో మళ్ళీ స్టాక్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. అక్టోబర్ 12వ తారీఖు నుంచి మీకు ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఎవరైతే PS5 కోసం వెయిట్ చేస్తున్నారో October 12th అంటే రేపు మీరు ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ మీద ఒక దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మీకు దొరికే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఈరోజు iOS 16.0.3 అప్డేట్ని రోల్అవుట్ చేస్తుంది ఐఫోన్స్ కోసం. సో దీంట్లో కొన్ని బ్యాటరీకి సంబంధించిన ఇష్యూస్ అలాగే సో కొన్ని అప్లికేషన్ సంబంధించిన ఇష్యూస్, మెయిల్కి సంబంధించిన ఇష్యూస్ ఇలాంటి చాలా వరకు సాల్వ్ చేసినట్టు చెప్తున్నారు. అయితే దీంట్లో కూడా మన ఇండియాలో అప్డేట్ కూడా వచ్చింది. సో మన ఇండియాలో ఇంతవరకు 5G గురించి ఎలాంటి ప్రస్తావన అయితే లేదు ప్రజెంట్గా. సో ఎవరైతే 5G ఐఫోన్స్లో 5G కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా కొంచెం వెయిట్ చేసిన అవసరం అయితే ఉంటుంది. మేబీ నెక్స్ట్ అప్డేట్లో వీళ్ళు మన ఇండియాలో 5Gని ఎనబుల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి తలైవార్, మనకి MS ధోని ఉన్నారు కదా, ఇండియన్
ఫార్మర్ కెప్టెన్. సో ఎంఎస్ ధోని గారు ఒక డ్రోన్ కంపెనీని స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఒక డ్రోన్ని ఈ ఇయర్ కల్లా లాంచ్ చేయబోతున్నారు. దాని పేరు డ్రోనీ అనమాట, డ్రోనీ. సో ఇది యాక్చువల్గా ఎవరితో అంటే గరుడ ఎయిర్ స్పేస్తో వీళ్ళు కొలాబరేషన్తో తయారు చేస్తారనమాట. సో ఇంట్రెస్టింగ్, డ్రోన్స్ అనేవి మన ఇండియాలో కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది మార్కెట్. సో అందుకని ఖచ్చితంగా ఇలాంటి ఒక మంచి పర్సన్ అంటే పెద్దవాళ్ళు దాన్ని ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ ధోని తీసుకొచ్చే డ్రోని మనకి ఇయర్ ఎండింగ్ కల్లా మన ఇండియాలో మార్కెట్లోకి అవైలబుల్గా రానుంది. నెక్స్ట్ ఇస్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ ఈరోజు ఒక 2 ఫోన్స్కి Android 13 అప్డేట్ని డైరెక్ట్గా రోల్అవుట్ చేసేసింది. ఐక్యూ నియో 6 అలాగే ఐక్యూ 90. ఈ 2 ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు Android 13 అప్డేట్ అనేది రోల్అవుట్ అయింది. అండ్ రీసెంట్గా ఐక్యూ 9 Pro కూడా ఇది అప్డేట్ రోల్అవుట్ అయింది. ఇప్పుడు ఈ 2 ఫోన్స్ కూడా రోల్అవుట్ అయింది. అండ్ అఫ్ కోర్స్ ఐక్యూకి సంబంధించిన మొబైల్స్ మీద అమెజాన్లో మంచి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి, వాటి మీద కూడా లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్రాండ్ రెడ్మీ రీసెంట్గా మన ఇండియాలో రెడ్మీ A1 ఏ సిరీస్లో ఫస్ట్ ఫోన్ లాంచ్ చేసింది కదా, స్టాక్ ఆనెడ్ ఎక్స్పీరియన్స్తో ఉంటుంది. ఆ ఫోను 6,499 రూపాయలు ఏం పెట్టారు. విత్ కార్డ్ ఆఫర్తో అది రీసెంట్గా మీకు 5,200 ఇలాంటి బడ్జెట్లో కూడా వచ్చేసింది. విత్ మన బిగ్ బిలియన్ డేస్లో కావచ్చు, రీసెంట్ సేల్స్లో కావచ్చు. ఇప్పుడు దీని తర్వాత ఇంకొక ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. దీని పేరు రెడ్మీ A1 Plus అనమాట. ఇది అక్టోబర్ 14వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. సో దీంట్లో ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి మాత్రం వెయిట్ చేయాలి. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మీద రన్ అవుతుందా లేకపోతే ఫుల్ లెంత్ Android 12 మీద రన్ అవుతుందా అనేది మాత్రం వెయిట్ చేయాలి. ఇది 14వ తారీఖున మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఈరోజు మన ఇండియాలో ఒప్పో రెనో 8 5G అలాగే ఒప్పో K10 ఈ 2 మొబైల్స్కి Android 13 బేస్డ్ బీటా ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. సో ఎవరైతే రెనో 8 5G అలాగే K10 5G ఈ 2 ఫోన్స్ వాడుతున్నా వాళ్ళు ఏం చేయాలంటే సింపుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్ళండి. పైన 3 చుక్కలు ఉంటే దాని మీద క్లిక్ చేయండి. అక్కడ బీటా ప్రోగ్రామ్ లేదంటే ట్రయల్ వెర్షన్ ఇలాంటి పేరుతో ఒకటి కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీ మెయిల్ ఐడి ఇచ్చేయండి, ఆటోమేటిక్గా మీకు వితిన్ షార్ట్ టైంలో వీళ్ళు అప్రూవల్ ఇస్తారు. 4 గంటలు పడుతుంది జనరల్గా. తర్వాత మీకు అప్డేట్ అనేది రోల్అవుట్ అవుతుంది అనమాట. వీళ్ళు రీసెంట్గా ఒప్పో రెనో 8 ప్రోకి రోల్అవుట్ చేస్తారు. ఇప్పుడు రెనో 8కి కూడా తీసుకొచ్చారు అండ్ ఒప్పో K10 5G కూడా తీసుకొచ్చారు. సో ఎవరైతే ఈ 2 మోడల్స్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక అప్డేట్ అనేది రోల్అవుట్ అయింది. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో వెరీ సూన్ మన ఇండియాలో పోకో F5 కూడా లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని IMEI డేటాబేస్ కావచ్చు, కొన్ని డీటెయిల్స్ అయితే రివీల్ అవుతున్నాయి. సో దీంట్లో స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ కానీ లేదంటే నెక్స్ట్ మంత్లో లాంచ్ కాబోతున్న 8 Gen 2 కానీ యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో ఇది ఖచ్చితంగా ఇంకొక ఫ్లాగ్షిప్ ఫోన్ అవుతుంది అండ్ మంచి ప్రైజింగ్లో తీసుకొస్తారు. ఎందుకంటే రీసెంట్గా ఒప్పో F4 5G అనేది మన ఇండియాలో హ్యూజ్ సక్సెస్, చాలా మంచి ప్రైజింగ్లో తీసుకొచ్చారు. అండ్ రీసెంట్గా ఫ్లిప్కార్ట్ సేల్స్లో అది 1999 ఏమొచ్చింది, అంటే 19,999 ఏమో వచ్చింది కదా. సో ఆ పట్ల బడ్జెట్ అది ఖచ్చితంగా కిల్లర్ అనమాట. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఇలాంటి ఫీచర్స్తో అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న డిస్ప్లే ఇలాంటి చాలా ఫీచర్స్ ఆ ఫోన్ ఆఫర్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ మంచి ప్రైజింగ్లో కూడా వీళ్ళు లాంచ్ చేశారు. అండ్ దీని తర్వాత రాబోతున్న పోకో F5 కూడా మీకు మంచి స్నాప్డ్రాగన్ పవర్ఫుల్ ప్రాసెసర్ని వీళ్ళు దీంట్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఉంటే మాత్రం సూపర్ ఫోన్ అయితే అవుతుందన్నమాట. వెయిట్ చేయండి, ఇది మేబీ నెక్స్ట్ మంత్ కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి QR అలాగే బార్కోడ్ స్కానర్ గురించి చెప్తాను. సో దీని ప్రైస్ 360 రూపాయలు ఈరోజు ఫ్రీగా అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సంబంధించిన షార్ట్ వీడియోస్ కొంచెం ఫాలో అవ్వండి, ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, ఒక లైక్ కొట్టండి, షేర్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి, నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. అసలే వాళ్ళ సేల్ కొంచెం యాక్టివ్గా ఉండండి, నెంబర్ ఆఫ్ లూట్స్ అనేవి వస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.